హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఇంకా బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే కంపేర్ చేసి చూపించబోతున్నాను అనమాట. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే బేబీ బాయ్వి చూపిస్తాను. సో ఈ రిపోర్ట్స్ అయితే నేను సపరేట్గా వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూసేసి రండి. బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనేసి మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ బేబీ గర్ల్ బేబీ బాయ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ కంపేర్ చేసి అయితే చూపిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి నేమ్ శ్రీలత, ఏజ్ వచ్చేసి 23 years అనమాట. అండ్ నెక్స్ట్ స్కానింగ్ వచ్చేసి టిఫా, రియల్ టైమ్ బీ మోడ్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్ రివీల్డ్, సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ గెస్టేషన్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్, కార్డియాక్ యాక్టివిటీ రెగ్యులర్, FHR 123 BPM. సో మనం నార్మల్గా 140 కన్నా అబోవ్ ఉంటే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. సో తినకు బేబీ బాయ్ పుట్టారనమాట. హార్ట్ రేట్ చూస్తున్నారు కదా, 123 BPM ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ యాక్టివిటీ మూమెంట్స్ అబ్జర్వ్డ్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అడిక్వేట్ ఫర్ గెస్టేషనల్ ఏజ్, ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్. ప్లాసెంటా యాంటీరియర్ ఉన్నప్పటికీ తినకు బేబీ బాయే పుట్టారనమాట. సో యాంటీరియర్ ఉంటే మ్యాక్సిమం 80% వరకు అయితే బేబీ గర్ల్ పుడుతుంది అనేసి అంటాం కదా, కానీ ఒక 20% చెప్పలేమండి, బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ తినే అనమాట. సర్వైకల్ లెంత్ 38 mm ఉంది. అప్రాక్సిమేట్ ఫీటల్ వెయిట్ 441 ± 80 grams. అండ్ ఫీటల్ వెయిట్ని బట్టి కూడా మనం జెండర్ అనేది డిసైడ్ చేస్తాం కదా. బేబీ బాయ్ వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉంటారంట, బేబీ గర్ల్ వచ్చేసి వెయిట్ కొంచెం తక్కువ ఉంటుందంట. ఎంతవరకు నిజమో లేదో తెలియదు కానీ చూద్దాము. ఇక్కడ ఎంత ఉంది, బేబీ గర్ల్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి. గెస్టేషనల్ ఏజ్ బై అల్ట్రాసౌండ్ వచ్చేసి 21 weeks 5 days. ఈడీడీ వచ్చేసి 26/4/2023 ± 1 week. అంబలికల్ కార్డ్ ఇన్సర్షన్ అండ్ ఫ్లో ప్యాటర్న్ నార్మల్. ఇదంతా నార్మలే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెషన్కి వచ్చేసరికి సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్ ఆఫ్ 21 weeks 5 days ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్. టిఫా నో సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీస్ డిటెక్టెడ్ అట్ ప్రెజెంట్ గెస్టేషనల్ ఏజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్చర్స్, ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట బేబీ బాయ్ పిక్చర్స్ ఇవి. సో బేబీ బాయ్ పిక్చర్స్ అయితే ఇలా ఉన్నాయి, చూసేయండి కదా. స్పైన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్ని పాదాలు కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇవి వచ్చేసి బేబీ బాయ్ టిఫా స్కాన్ రిపోర్ట్స్ అండి. ఇప్పుడు బేబీ గర్ల్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి. సో బేబీ బాయ్ అయిపోయినాయి కదా, ఇప్పుడు బేబీ గర్ల్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. బేబీ గర్ల్ అనమాట. ఇది కూడా నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే చేసి పెట్టాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అర్థం అవుతుంది. జస్ట్ దీంట్లో కంపారిజనే కాబట్టి మీకు అంత డీటెయిల్గా అర్థం కాకపోవచ్చు. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను కాబట్టి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది వచ్చేసి బేబీ గర్ల్ అనమాట. నేమ్ వచ్చేసి సంధ్యారాణి, రిఫర్ చేసిన డాక్టర్ వచ్చేసి డాక్టర్ శ్రీ పద్మ మేడం. స్కాన్ వచ్చేసి టిఫా స్కాన్ అనమాట. సింగిల్ ఇంట్రాయూట్రైన్ గెస్టేషన్, maternal, cervix measured 3.80 centimeters in length. Next fetus survey, presentation, transverse line, placenta anterior. సో బేబీ బాయ్కి కూడా ప్లాసెంటా యాంటీరియరే ఉంది, బేబీ గర్ల్కి కూడా ప్లాసెంటా యాంటీరియరే ఉంది. సో కొన్ని కేసెస్లో ఏంటి అంటే యాంటీరియర్ ఉన్నప్పటికీ బేబీ బాయ్ పుడతారండి. ఎవ్వరు టెన్షన్ పడకండి, అయ్యో నాకు యాంటీరియర్ ఉంది బేబీ గర్ల్ పుడుతుంది అనేసి అయితే అస్సలు టెన్షన్ పడకండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇద్దరు ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు అనమాట. ఒకటి వచ్చేసి మా రానిది, ఇంకొకటి వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట. తను ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, తిను ఆల్రెడీ డెలివరీ అయిపోయింది అనమాట. సో అందుకనే యాంటీరియర్ ఉన్న వాళ్ళైతే అస్సలు టెన్షన్ పడకండి, ఉన్న వాళ్ళైతే అసలు టెన్షన్ పడకండి. నెక్స్ట్ మల్టిపుల్ ఎకో ఫ్రీ స్పేసెస్ ఆర్ సీన్ ఇన్ ప్లాసెంటా, లైకర్ అడిక్వేట్, సింగిల్ డీపెస్ట్ పాకెట్ 4, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ 16, అంబలికల్ కార్డ్ 2 arteries 1 vein, fetal activity present, cardiac activity present, హార్ట్ రేట్ వచ్చేసి 150 BPM ఉందన్నమాట. సో 140 కన్నా అబోవ్ ఉంటే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో తినకు వచ్చేసి 140 కన్నా అబోవ్నే ఉంది కాబట్టి ఆల్రెడీ బేబీ గర్ల్ పుట్టేసిందనమాట.
అండ్ నెక్స్ట్ ఫూట్ లెంత్ వచ్చేసి 40 mm ఉంది. టీసీడీ వచ్చేసి 25 mm. సో ఇవన్నీ నార్మలే ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్పట్లేదు నేను, ఎందుకంటే దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోలో నేను అన్ని క్లియర్గా చెప్పాను కాబట్టి ఇక్కడైతే నేను ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెషన్. సింగిల్ ఇంట్రా యూట్రైన్ గెస్టేషన్ కరస్పాండింగ్ టు అ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 22 weeks 5 days. Gestational age assigned as per biometry BPD HC AC FL. Menstrual age 26 weeks 5 days. Corrected EDD వచ్చేసి 24 level 2022. Placenta anterior upper grade 1. Presentation transverse liker adequate. Estimated fetal weight according to BPD HC AC FL 541 ప్లస్ ఆర్ మైనస్ 54.1 grams అనమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, బేబీ బాయ్ ఉంటే వెయిట్ ఎక్కువ ఉంటారు, బేబీ గర్ల్ ఉంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు అనేసి అంటారు కదా, అది ఎంతవరకు నిజమో కంపేర్ చేద్దాము అని చెప్పేసి. సో మనమైతే కంపేర్ చేసి చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి బేబీ గర్ల్ అయితే 541 ఉంది కదా, లాస్ట్లో మనం కంపేర్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి పిక్చర్స్ కూడా చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బేబీ గర్ల్వి. చూడండి ఇక్కడ కూడా స్పైన్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి, మా లియా పాపవి అనమాట ఈ రిపోర్ట్స్. చూస్తున్నారు కదా పిక్చర్స్. అండ్ ఎక్కడ మనం జెండర్ కనుక్కోకుండా ఇచ్చారనమాట ఇప్పుడు. సో ఎక్కడ మనం జెండర్ కనిపెట్టలేనట్టు ఉన్నాయన్నమాట రిపోర్ట్స్. చూస్తున్నారు కదా, స్పైన్ ఒక్కటే మంచిగా కనిపిస్తుంది. సో ఇంతేనండి బేబీ గర్ల్ టిఫా స్కాన్ రిపోర్ట్స్. ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి హార్ట్ రేట్ అనమాట. హార్ట్ రేట్ వచ్చేసి 140 కన్నా ఎబో ఉంటే బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. సో ఇక్కడ బేబీ బాయ్కి వచ్చేసి 123 BPM ఉంది, ఇక్కడ బేబీ గర్ల్కి వచ్చేసి 150 BPM ఉందన్నమాట. సో ఇదైతే కరెక్ట్గానే వచ్చింది, అనమాట. 140 ఎబో ఉంది కాబట్టి ఇక్కడ బేబీ గర్ల్ అయితే పుట్టింది, 140 బిలో ఉంది కాబట్టి ఇక్కడ బేబీ బాయ్ అయితే పుట్టారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లాసెంటా చూద్దాము. ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ 1 ఉంది, ఇది వచ్చేసి బేబీ గర్ల్ది. ఇక్కడ ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ ఉందన్నమాట, ఇది వచ్చేసి బేబీ బాయ్ది. బేబీ గర్ల్కి బేబీ బాయ్కి ఇద్దరికి ప్లాసెంటా వచ్చేసి యాంటీరియరే ఉందన్నమాట. సో అందుకనే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, యాంటీరియర్ ఉన్న వాళ్ళైతే అసలు టెన్షన్ పడకండి. 20% ఛాన్స్ ఉంటుందన్నమాట బేబీ బాయ్ పుట్టేది. మ్యాక్సిమం 80% వరకు అయితే యాంటీరియర్ ఉన్న 80% వరకు అయితే బేబీ గర్ల్ పుట్టినా ఒక్క 20% అయితే ఛాన్స్ ఉంది కదా మనకు బేబీ బాయ్ పుట్టేది. సో అస్సలు టెన్షన్ పడకండి. నాకు ఇప్పుడు ప్రెజెంట్ టిఫా స్కాన్ రిపోర్ట్స్లో కూడా యాంటీరియరే ఉందన్నమాట. సో నాకు ఎవరు పుడతారో చూద్దాము. ఇంకొక 20 days అయితే అయిపోతుంది అనమాట డెలివరీ. ఆఫ్టర్ దట్ నేను మీకు అప్డేట్ చేస్తాను, బేబీ బాయ్ పుట్టారా బేబీ గర్ల్ పుట్టారా. సో నా ప్లాసెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ప్రజెంట్ ప్రెగ్నెన్సీది కూడా నాకు ప్లాసెంటా వచ్చేసి యాంటీరియరే ఉంది. చూద్దాము ఎవరు పుడతారు అనేసి. 80% వరకు బేబీ గర్ల్ పుట్టే ఛాన్సెస్ ఉంది, 20% వరకు అయితే బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ ఉంది కదా, ఎవరు పుడతారో చూద్దాం అనమాట. వెయిట్ చూస్తే బేబీ బాయ్ వచ్చేసి 441 ప్లస్ ఆర్ మైనస్ 80 grams ఉన్నారు, బేబీ గర్ల్ వచ్చేసి 541 ప్లస్ ఆర్ మైనస్ 54 grams ఉన్నారనమాట. కానీ ఇది కంపేర్ చేయడానికి లేదు అండి, ఎందుకు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. బేబీ గర్ల్ అయితే వెయిట్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇక్కడైతే కంపేర్ చేయడానికి లేదు అండి. ఎందుకు అంటే తినకొచ్చేసి 26 weeks 5 days అండ్ తినకొచ్చేసి 21 weeks 5 days అనమాట. సో కంపేర్ చేయడానికి లేదు. ఇక్కడ వచ్చేసి ఇద్దరికి సేమ్ వీక్స్ ఉంటే వెయిట్ అనేది కంపేర్ చేయడానికి వస్తుండే. ఇక్కడ చాలా 4 weeks 5 weeks డిఫరెన్స్ ఉంది కాబట్టి వెయిట్ అయితే చెప్పలేనట్టు ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న రెండు రిపోర్ట్స్లో అయితే మనము వెయిట్ని బట్టి డిసైడ్ చేయలేకపోతున్నాం కదా. సో ప్లాసెంటా హార్ట్ రేట్ని బట్టి మనమైతే కంపేర్ చేసాము. సో ఇంతేనండి ఈ రోజుకి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను ఏమన్నా పాయింట్స్ మిస్ చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ టైం అవి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట.